యోనా జీవితం ధ్యానించినప్పుడు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నా తలంపుల్లోకి తీసుకొచ్చాడు. యోనాను గురించి ఒక అద్భుతమైన మాట అన్నాడు, తప్పిపోయి అని. యోనా తప్పిపోయి తను వెళ్ళాల్సినటువంటి స్థానమునకు వెళ్లకుండా వేరే ప్రదేశానికి వెళ్ళాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదివితే భక్తుడైన యాకోబు అన్నాడు, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అద్దుకో, అనేక విషయములలో మనమందరమును తప్పిపోవచ్చున్నాము అనే మాట యాకోబు మహనీయుడు వాడాడు. అసలు తప్పిపోవటం ఎన్ని రకాలు ఉంది? అసలు తప్పిపోవటం అంటే ఏమిటి? దానివల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అనేది కొద్దిగా ధ్యానించుకుందాం. తప్పిపోవటం 2 రకాలు. యేసును వదిలిపెట్టకుండా యేసుతోనే ఉంటూ కొన్ని విషయాలలో తప్పటడుగులు వేయటం లేక పొరపాటుగా ప్రవర్తించటం ఒక విధమైన తప్పిపోవటం. కొంతమంది యేసు ప్రభుని అంగీకరిస్తారు, యేసు ప్రభు మార్గంలోనే ఉంటారు, కానీ బోధ విషయంలో సత్యము నుండి తప్పిపోతారు. కొన్ని విషయాల్లో సత్యం నుండి తొలగిపోతారు. భిన్నమైన బోధలను విని సత్యం నుండి తొలగిపోతారు. కొంతమంది యేసుతోనే ఉంటారు, కొన్ని పాపాలు పొరపాట్ల విషయంలో తప్పిపోతూ ఉంటారు. ఆయన సహవాసానికి దూరం అయిపోతూ ఉంటారు, వాక్య ధ్యానానికి దూరం అయిపోతుంటారు, ప్రార్థనా జీవితానికి దూరం అయిపోతూ ఉంటారు. దారిలో పోకుండా దారి తప్పి తిరుగుతున్నట్టుగా ప్రవర్తిస్తుంటారు కొంతమంది. కానీ దారి తప్పి తిరిగినా వాళ్ళ హృదయంలో యేసే రాజు, యేసే రక్షకుడు, యేసే విమోచకుడు. ఇది ఒక విధమైన తప్పిపోవటం. రెండవ విధమైన తప్పిపోవటం అంటే అసలు యేసునే విసర్జించటం. దీని గురించే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలోను, అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలోనూ సాక్ష్యం ఇచ్చాడు దేవుని ఆత్మ. ఒకసారి చూడండి బైబిల్ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, అద్దుగో తప్పిపోయిన వారు దేవుని కుమారుని సిలువ వేయుచు మరలా బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారన్నాడు. ఈ తప్పిపోవటం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో మనము సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులకు దహింపబో తీక్షణమైన అగ్నియు నీకు ఉండును. వామ్మో, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల అంటే సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా మన ఆత్మీయ జీవితంలో చిన్నవో పెద్దవో కొన్ని పొరపాట్లు, లోపాలు దొర్లుతున్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే మరి దేని గురించి అయినా మాట్లాడుతున్నాడంటే కింద క్లారిటీ ఇచ్చాడు. ఆ వచనాల్లో కింద చదువు. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అదుగో అంటే వీడు క్రీస్తుని విసర్జించినటువంటి పాపం. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన దేవుని కృపతో దేవుడిచ్చిన అవకాశమును, రక్షణను తిరస్కరించి నాకు యేసొద్దు, ఆయన రక్తం వద్దు, ఆయన రక్షణ వద్దు, ఏమీ వద్దు అని విసర్జించి లోకానుసారి అయి శాపగ్రస్తమైన వేరే అనుభవాల్లోకి వెళ్ళిపోయినటువంటి వాడు. వీడు భయంకరంగా తొలగిపోయినవాడు. ఇక వీడికి తీక్షణమైన అగ్నియు, విరోధులను దహించేటువంటి అగ్నియు వీడి కొరకు భద్రం చేయబడింది అన్నాడు. తప్పిపోవటం 2 రకాలు. ఒకటి, క్రీస్తు యేసును కలిగి ఉండి కొన్ని విషయాల్లో తప్పిపోవటం. రెండవది
అసలు క్రీస్తునే విసర్జించి తప్పిపోవటం లేదా తొలగిపోవటం. ఇప్పుడు యోధా అనేవాడు మొదటి దానిలో లేడు, ఎగ్దం రెండో దానిలో ఉన్నాడు. ఏమిటి రెండోది అంటే అసలు యేసును విసర్జించినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు అలా అయ్యాడు, అసలు ఎందుకు అంతగా తప్పిపోయాడు అనేది ఓ ప్రశ్న. దాని గురించి మనం ఆలోచన చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ యోధా తప్పిపోవటమే కాదు, ఏదెను తోటలో ఆదాము హవ్వలు తప్పిపోవటం వెనక కూడా అదే కారణం. ఏమిటి అది అంటే, దేవుని మాటల్ని సీరియస్గా తీసుకోకపోవటం, దేవుని మాటల్ని తీవ్రముగా పరిగణించకపోవటం, దేవుని మాటల్ని టేక్ ఇట్ ఈజీ అన్నంతగా అంచనా వేయటం. ఇది అసలు పాపంలాగే కనపడదు, కానీ పాపానికి ఒక బీజం అంటారు చూడండి, అది ఇదే అని చెప్పొచ్చు. లేదా పాపానికి పునాది లేక మొలక అంటారే, అది ఇదే. ఏంటది అంటే దేవుని మాటల్ని తేలికగా తీసుకోవటం. ఆదాం హవ్వల్ని చూస్తే అన్ని విస్తారంగా పండ్లున్న చెట్లు ఇచ్చి కావాల్సినన్ని తినండి, ఆ ఒక్కటి మాత్రం తినొద్దు అన్నాడు. చెప్పిన మాట తీవ్రంగా తీసుకుంటే దాని జోలికి పోయేవాళ్ళ? నో. దాని విషయంలో, దేవుని మాటల విషయంలో వాళ్ళకి తీవ్రత లేదు, సీరియస్నెస్ లేదు. ఏముందిలే అనుకొని దేవుని మాటల్ని తేలికగా ఆలోచించిన కారణం చేత దేవునికి ఆయాసం కలిగించేటువంటి పాపం అక్కడ స్టార్ట్ అయ్యింది. యేసయ్య వాక్యం చెబుతుంటే 3 రోజులు పగలు రాత్రి తేడా లేకుండా 3 రోజులు అలా గడిపేశారు. నాకు అర్థం కాల. ఇంటికాడ నుంచి ఆ అబ్బాయి వస్తుంటే వాళ్ళమ్మ మరి ఏ కారణం చేత రాలేదో, లేకపోతే మరి వచ్చి సమూహంలో ఆమె కూడా ఉందో, వాడికి తినమని 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే నాకు తెలిసి ఈ 3 రోజుల్లో వాడు కాజేయాలి లెక్క ప్రకారం. కానీ ఆడి ఆకలే అర్థం కాల. ఆ తెచ్చిన సామాన్ అలానే ఉంది, తిండి. ఆఖరికి 3వ రోజు యేసయ్య అడిగితే ఆ చిన్నోడు తెచ్చిచ్చాడు. అంటే వాళ్ళకి ఆకలి తెలియకుండా విన్నారు. అంటే ఆయన నోట నుండి ఎంత అమృతతుల్యమైన వాక్కులు ఒక జీవధారలాగా ప్రభావంతో బయలుదేరితే వాళ్ళకి ఆకలి అర్థం కాలేదు. ఊహించండి. దేవునికి స్తోత్రం. 3 దినములు ఏమన్నాడు, వారేమీ తినలేదు, మార్గమున సొమ్మసిల్లుదురేమో, మూర్చపోదురేమో అని ఆయనే గుర్తించి ఆ చిన్నోడిచ్చిన 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళందరి కడుపులు నిండా తృప్తిగా తినేటట్టు అద్భుతం చేసి తినిపించి అప్పుడు పంపించాడు. ఏమండి, ఆ ప్రసంగ ధార, ఆ ఉపదేశంలో ఉన్న ప్రభావం ఏ రేంజ్లో ఉంటే వాళ్ళు అట్టుండరు. అంత శక్తివంతమైనటువంటి మాటలు విని కూడా యోధా ఎందుకు ఇంతగా తేడా పడ్డాడు అంటే, దేవుని మాటలు జీవంతో వెలువడ్డాయి, కానీ వాటిని మిగిలిన 11 అపోస్తలులు తీవ్రంగా తీసుకున్నారు, కానీ యోధా మాత్రం దాన్ని తీవ్రంగా తీసుకోలేదు. ఏ విషయాలను తీవ్రంగా తీసుకోలేదు అంటే, నంబర్ 1, యేసు ప్రభు చెప్పినటువంటి పరలోక రాజ్యమును గూర్చిన సత్యములను యోధా తీవ్రంగా తీసుకోలేదు. యేసు ప్రభు హెచ్చరిస్తున్నటువంటి నిత్య నరకాగ్నిని గూర్చినటువంటి హెచ్చరిక యోధా తీవ్రంగా తీసుకోలేదు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని కాపాడు వాడెవడు? నరకాగ్ని మీ కొరకు ఎదురు చూస్తుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని నరకాన్ని గురించి యేసయ్య శాస్త్రులను, పరిసయ్యులను, సద్దూకాయలను గద్దించటం యోధా కూడా విన్నాడు, కానీ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. నా రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, దేవుడు మీ తండ్రి, ఆయన మీకింత సమీపస్తుడు, ఆయనతో మీకింత అనుబంధం ఉంది, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి, ఈ భూ సంబంధమైనవి ఏవి కావాలన్నా అవన్నీ ఆయనే నీకు ఇస్తాడు అని సాక్షాత్తు యేసయ్య చెప్పటం యోధా విన్నాడు, కానీ దాన్ని వాడు సీరియస్గా తీసుకోలేదు. ఈరోజు కూడా కొంతమంది మనుషులు చాలా స్పష్టంగా
యేసుక్రీస్తు యొక్క సువార్తలో ఆయన రాజ్యాన్ని గురించి, ఆయనను తిరస్కరిస్తే రెడీ అయినటువంటి నరకాగ్ని గురించి చాలా క్లియర్గా విన్నారు. పాపం, దాని దుష్ఫలితాలు ఎంత భయానకమైనవో యేసయ్య మాట్లాడినప్పుడు యోధా విన్నాడు. ఈరోజు దైవజనుల ద్వారా యేసయ్య మాట్లాడుతుంటే జనం వింటున్నారు. కానీ వింటున్నారు కానీ దాటి అవతలికి వెళ్ళగానే, కోటం అయిపోయి పక్కకి వెళ్ళగానే మైండ్ మారిపోతుంది. ఎందుకు? విన్న మాటలు సీరియస్గా తీసుకోవాలా. వాళ్ళు అంతే చెబుతుంటారు, మనకి ఇంకా టైం ఉందిలే, ఏదో అక్కడి నుంచి బాండ్ రాపించుకొచ్చుకున్నట్టు. మనం ఇప్పుడే కాదులే, ఇంకా కొద్దిగా టైం ఉందిలే, తర్వాత చూద్దాంలే అని పాపాన్ని ప్రేమించి అందులోనే మునిగి తేలి అందులోనే కొనసాగుతున్నారు. దేవుని మాటలు ఒకసారి కాదు అనేక సార్లు విన్నారు, కానీ సీరియస్గా తీసుకోలేదు. తీసుకుంటే ఇంతసేటు చెప్తున్నాడంటే ఖచ్చితంగా ప్రమాదం ఉంది. ఎప్పుడు చస్తానో తెలియదు గనక తొందరపడి మారు మనసు పొంది నా పాపాల కోసం, నా శాపాల కోసం తన ప్రాణాన్ని ఆహుతి చేసినటువంటి యేసు రక్తంలో కడిగేసుకొని నేను శుద్ధి చేయబడాలి, ఈ పాప జీవితాన్ని, నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసే ఈ పాపిష్టి జీవితాన్ని వదిలేయాలి అని సీరియస్గా తీసుకుంటే వెంటనే అడిగేస్తారు. అడుగు వెయ్యట్లేదు అంటే దేవుని మాటలు తేలిగ్గా తీసుకున్నట్ట, సీరియస్గా తీసుకున్నట్ట? నోరున్న వాళ్ళందరూ చెప్పండి. పాపం దాని యొక్క వికృత రూపం చేసేటప్పుడు సూపర్, కానీ దాని తీవ్రత, దాని వికృత తత్వం అనుభవించేటప్పుడు తెలిసిందే. నేను చాలా రోజుల క్రితం ఒక మ్యాగజైన్లో చదివిన విషయం ఒక దైవజనుడు చెప్పగా నేను విన్నాను. ఆయన ఒక మ్యాగజైన్లో చదివిన విషయం ఆయన చెప్పగా ఆయన నోటి నుంచి నేను విన్నాను. అమెజాన్ అడవుల్లో రకరకాల విచిత్రమైన జంతువులు, పక్షులు ఉంటాయట. ఆ పక్షుల్లో ఒక వింత పక్షి ఉంటుందట. అడవుల్లో అక్కడక్కడ చిన్న చిన్న గూడాలు, చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా. ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి ప్రయాణం చేసేటువంటి బాటసార్లు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వేసవి కాలంలో ఎండ వేళల్లో నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ ఎండ తీవ్రతకి అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్ల నీడన కూర్చొని సేద తీరుతారట. ఆ సేద తీరే టైంలో ఈ విచిత్రమైన పక్షి ఆ మనుషుల దగ్గరకు వస్తుందట. ఎందుకు ఇది విచిత్రమైన పక్షి అంటే, దీనికి సహాయపడే గుణం ఎక్కువ, ఎదుటోళ్ళని సుఖపెట్టి ఆదరించి ఆనందింపజేసే గుణం ఎక్కువ ఈ పక్షికి. అందుకోసం అదేం చేసిద్దో తెలుసా? ఆ కూర్చుని అలసిపోయి చెట్ల నీడన సేద తీరుతున్న మనుషులకి ఎదురుగా వెళ్ళి తన పెద్ద రెక్కలతో విసురుతా ఉంటుందట. మధ్యాహ్నపు ఎండ, నడిచి అలసట, సేద తీరడానికి చెట్టు నీడ. ఆ చెట్టు నీడన కూర్చున్న ఈ మనిషి ముందుకొచ్చి ఆ చెట్టు రెక్కలు సాచి ఎగురుతా గాలి విసురుతా ఉంటే ఆ మనుషుడు ఫస్ట్ ఆశ్చర్యపోతాడట. దీనికి ఎంత సహాయ గుణం, ఎంత ఆదరించే మనసు, ఎదుటి వాళ్ళ సుఖాన్ని కోరి అది రెక్కలు ఆడిస్తూ ఎంత కష్టపడుతుంది అని దాన్ని చూసి మొదట ఆశ్చర్యానికి గురై, తరువాత దాని రెక్కల నుండి వస్తున్న గాలి తగిలి హాయిగా మత్తుగిలినప్పుడు, విశ్రాంతిలోనికి వెళ్ళినప్పుడు ఈ పక్షి ఏం చేస్తుందో తెలుసా? బాగా అబ్జర్వ్ చేస్తుంది. వీడు బాగా మత్తులోకి వెళ్ళిపోయాడు, వాడి స్థితిని వాడు గుర్తుపట్టే పరిస్థితిలో లేడు, బాగా చిక్కాడు వీడు అనుకున్నప్పుడు ఒకే ఒక్క తన్నుతో దాని బాడీ అయిన కాళ్ళ గోళ్లతో ఆ మనుషుడు నిద్రపోతున్నాడే, ఆ నిద్రపోయే వాడి కళ్ళు 2 కనుగుడ్లు అలాగూ ఈ గోళ్ళు జొప్పించి అలా లాగేసుకొని వెళ్ళిపోయిందట. ఈ తరహా పక్షి ఉందట అక్కడ. ఫస్ట్ ఏమో కష్టపడి వాడిని సుఖపెట్టిద్ది, బాగా నిద్రపుచ్చి వాడు మత్తుడైన తర్వాత ఒకే ఒక్క తన్నుతో వాడి దృష్టికి, వాడి నడకకు ఆధారమైన గుడ్లు 2 తీసేసిద్దట. ఇక తర్వాత ఏమేం చేసిద్దో ఇక మీరే ఊహించుకోవచ్చు. కళ్ళు పోయినప్పుడు వాడు ఎటుపోతాడు, ఎలా తప్పించుకుంటాడు?
ఇక వాడిని ఎన్ని రకాలుగానైనా సరే పీస్ పీస్ కింద తినొచ్చు, లేదా అవన్నీ కలిసి వచ్చి వాడిని తినేయవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషికి ముందు నడకకు ఉపయోగపడేది కళ్ళు కదా, సర్వేంద్రియానం నయనం ప్రధానం కదా, దాని తెలివి చూడు. పాపం యాజ్ ఇట్ ఈజ్గా అంతే. శాంసన్ దెలీలాతో ఆడాడు ఆట. కొడితే ఫస్ట్ దెబ్బ ఎక్కడ పడిందో చెప్పండి? కళ్ళ మీదే పడింది. దృష్టి కోల్పోయాడు అసలు. అందుకే పాపాన్ని ఆ పక్షితో పోల్చి చెప్పాడు. పాపం ఫస్ట్ మనల్ని సుఖపెడుతుంది, మస్తు మజా ఇస్తుంది. సరదాగా వాళ్ళతో వీళ్ళతో కలిసి మందు తాగటం మొదలు పెడతాడు. సరదాగా తర్వాత అది ఇతన్ని తాగటం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. ఇతన్నే కాదు, ఇతని కుటుంబం మొత్తాన్ని పీల్చి పిప్పి చేసి టోటల్గా అందరూ శాపగ్రస్తులు అయిపోయేటట్టు, అందరూ శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. తాగేటప్పుడు మజా, అనుభవించేటప్పుడు ఆనందం, కానీ దాని పర్యవసానం ఎంత భయానకం. పాపం యొక్క వికృత రూపాన్ని గురించి దేవుడు మాట్లాడుతుంటే విన్నారు, కానీ ఆ మాటలు సీరియస్గా తీసుకోవాలా. మనుషుడా, నువ్వు చేస్తున్న పాపం సాగుతుందిలే, బాగానే ఉందిలే, అద్భుతంగా ఉందిలే, మజా ఇస్తుందిలే, సూపర్గా ఉందిలే, నన్నెవడు కనిపెట్టలేదులే, నన్నెవడు గుర్తించలేదులే అని దానిలోనికి వెళ్ళిపోతున్నావు. యవనస్తుల్ని తీసుకుంటే చిన్న చిన్న వయసులో గంజాయికి అలవాటు పడిపోయారు, రకరకాల డ్రగ్స్కి బానిసలు అయిపోయారు. ఈరోజు కొన్ని కాలేజీల్లో డ్రగ్స్ సప్లై చేయబడుతున్నాయి యవనస్తులకి, చదువుకునే పిల్లలకి. యూత్ ఈరోజు నాకు తెలిసి చాలామంది డ్రగ్స్కి బానిసలు అయి ఉన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి వాళ్ళు ఎటు వెళ్ళిపోతున్నారో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. సరదాగా మొదలుపెట్టి చివరికి దానికి బానిసలు అయిపోయి పాపము చేత ఏలబడుతున్నారు. చిన్న చిన్న ప్రాయాల్లోనే వారు నాశనమై జీవితాలని నాశనం చేసుకుంటూ కుటుంబాలను కూడా పాడు చేస్తున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. దాని గురించి యేసయ్య ముందే చెప్పాడు, పాపం ఎంత వికృతమైందో. చేసేటప్పుడు సూపర్ మజా ఇస్తుంది, దాని వికృత రూపం తిరిగి చూపించినప్పుడు మనం తట్టుకోలేము అని. భూమి మీద వేదన అయితే పర్వాలా, కానీ నరకం ఉంది. ఆ నరకంలో నీవు పడకుండున్నట్లు ఇప్పటి వరకు చేసిన అతిక్రమాలన్నిటి కొరకు నేను నా ప్రాణం పెట్టాను. నీ ప్రతి పాపమును పరిహరించడానికి నా రక్తము కార్చాను. వేరే విధంగా ఏం చేసి కూడా నువ్వు పాపాలు తొలగించుకోలేవు. కేవలం నిన్ను విడిపించడం కోసమే నేను వచ్చి బలి పశువుగా యజ్ఞమయ్యాను. నా రక్తము ద్వారా నీకు విమోచన. వదిలే ఆ పాప జీవితాన్ని, మారు మనసు పొందో. శాపగ్రస్తమైన జీవిత అనుభవాల్లోంచి, శాపగ్రస్తమైన వాటిని సేవించేటువంటి అనుభవాల్లోంచి వాటిని విసర్జించి నా వైపు మళ్ళీ. మారు మనసు అంటే అదే, వాటిని విసర్జించి దేవుని వైపు మళ్ళుట మారు మనసు అని యేసయ్య పిలిస్తే మీలో ఎంతమంది లోబడ్డారో మరి చేతులు ఎత్తండి. బాప్తీసం పొందిన వాళ్ళు దించండి. ఇంకా కొంతమంది మారు మనసు పొందలా, బాప్తీసము పొందలా, నేను ఇంకా పొందలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. నరకం అంటే నీకు తేలిగ్గా ఉందా? పాపం యొక్క తీవ్రత, దాని భయంకర రూపం అంటే నీకు చాలా తేలిగ్గా ఉందా? యేసయ్య నీ పాపములను మోయటానికి సిలువలో నిలువెల్ల నలిగి కరిగి రక్తసిక్తమై అరికాలు మొదలు నడినెత్తి వరకు గాయాల పాలైపోయి భయంకరమైన వేదనను అనుభవించి నీ కోసం ఇచ్చిన రక్షణ నీకంత చులకనగా ఉందా? ఈ హెచ్చరికలు నువ్వు సీరియస్గా తీసుకోవా? రాబోతున్న ఉగ్రత తప్పించుకుంటావా? ఆయన రాకడ త్వరలో జరగబోతుంది, లేదా నీ పోకడైనా ఎప్పుడో నీకు తెలియదు.
అది జరగబోతుంది. మరి ఎలా నువ్వు కన్ను మూద్దాం అనుకుంటున్నావు? కన్ను మూసి ఏ స్థలానికి వెళ్దాం అనుకుంటున్నావు? నిత్య నరకాగ్నికా, నిత్య జీవానికా? ఎటు వెళ్దాం అనుకుంటున్నావు? దేవుని మాటలు ఎందుకని నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదు అని ఓ ప్రశ్న ఇస్తున్నాను. ఇంతవరకు అంటే నాకు అర్థం కాక నేను సీరియస్గా తీసుకోలేదనా? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను తప్పనిసరిగా ఈ క్షణాన నువ్వు బాప్తీసం ఇచ్చినా నేను తీసుకుంటాను. నేను మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి పాపాన్ని విసర్జించి ప్రభువును హత్తుకుంటాను అనే తీర్మానం మీలో ఎవరికైనా ఉందా? ఉంటే చేయొద్దండి. నేను సిద్ధంగా ఉన్నానన్న ఈ క్షణమైన. ఆయన ప్రాణం ఇచ్చి నీ కోసం ఇచ్చినటువంటి సువర్ణ అవకాశం నీకు తేలికగా ఎందుకు ఉంటుంది? రాబోతున్నటువంటి ఉగ్రతను ఎలా తప్పించుకుంటావు? కానీ కొంతమంది దేవుని మాటల్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు, యూదాలాగా. ఎంత ప్రమాదం! ఎందుకు తీసుకున్నారు అంటే, కొంతమంది పాపాన్ని ప్రేమించి, అబ్బో ఇప్పుడే మనం మార్చుకుంటే ఎట్లా బోల్డని చేయాలి. కొంతమంది కులాన్ని ప్రేమించి, మేము ఫలానా క్యాస్ట్ అండి, మా క్యాస్ట్ కొంచెం హై క్యాస్ట్ కదా, మేము వెళ్ళి అది చర్చి బాప్తీసం జీసస్ అంటే మా వాళ్ళు ఒప్పుకోరు. రేపు సచ్చి నరకాగ్నికి వెళ్తున్నప్పుడు మా వాళ్ళు వచ్చి మాట్లాడతారు అని చెబుతాడా? ఎవరు వచ్చి కాపాడేవాడు? నీ కులం నిన్ను కాపాడదు. కానీ కులం అడ్డుపడుతుందని కొంతమంది దేవుని మాటల్ని తేలిగ్గా పక్కన పెట్టేస్తున్నారు. మా మతం వాళ్ళు మేము చచ్చిపోతే కబరస్థాన్లోకి రానిరండి, మాకు సమాధి పెట్టి తేరండి, అందుకని మా మతం వాళ్ళు ఒప్పుకోరు. అందుకని యేసుప్రభు గురించి తెలిసినా నేను కాదులే అంటారు. అంటే 1కి 4 సార్లు వింటారు, చాలా స్పష్టంగానే వింటారు, కానీ వినబడిన దేవుని మాటలు సీరియస్గా తీసుకోరు. టేక్ ఇట్ ఈజీ. ఎవరికి డేంజర్? ఎవరికి ప్రమాదం? ఎవరికి నష్టం? ఎవరికి నరకం? ఎవరికి అగ్నిగుండం? పాపంలో మునిగి తేలుతున్నాం. పక్షి రెక్కలు ఊపినట్టు ఊపుతుంది పాపం. భలే ఉంది మజాగా. ఆడించి కొడితే ఒక దెబ్బ, 2 కళ్ళు మనుషునికి ఊడిపోయినట్టుగా పాపం యొక్క దాడి నీ మీద ప్రారంభమైందంటే అల్లల్లాడిపోయినా కూడా నీకు విడుదల రాదు. ఆ పరిస్థితి నీకు ఉండకుండాన్నట్లు ముందే చెప్తున్నాడు దేవుడు. నా మాటలు తీవ్రంగా తీసుకో. తేలిగ్గా తీసుకుంటే నువ్వు బలైపోతావు. రేపు నా వైపు చూచి అయ్యా ఏసయ్యా అని మొత్తుకుంటే నేనేమీ చెయ్యలేను. నీకు బయటపడే అవకాశం ఇచ్చాను, ఇవ్వకపోతే నా తప్పు, ఇచ్చినా జాగ్రత్త పడకపోతే నీ తప్పు కానీ నా తప్పు కాదు. ఎగ్దం నా ప్రాణమే పెట్టి నీకు ఛాన్స్ ఇచ్చా, నువ్వు అంత తేలిక ఎందుకు తీసుకున్నావు? కాబట్టి ఇప్పుడు నువ్వు నరక ప్రయాణానికి వెళ్తున్నావు, దీనికి కేవలం నువ్వే ఉత్తరవాదివి అని ఆయన మాట్లాడతాడు రేపు. నేను అందుకే చెప్తున్నాను, ఒకవేళ మీరు వేరే సహవాసాలకు చెందిన వాళ్ళు అయితే తప్పకుండా మీ దైవజనులను అడిగి తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు అని దేవుడు ప్రేమతో నీకు ఇస్తున్న పిలుపు, హెచ్చరిక నువ్వు సీరియస్గా తీసుకోకపోతే రేపటి రోజున నిత్యము మండేటువంటి నరకాగ్ని గుండంలో యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఘోర వేదనలో యాతన పడే అవకాశం ఉంది. మా ఆయన ఒప్పుకోడు అంటది ఒక ఆమె, మా ఆవిడ ఒప్పుకోవట్లేదని అంటాడు ఒక ఆయన. రేపు మనం చచ్చి నరకానికి వెళ్ళేటప్పుడు ఆయన కానీ ఆమె కానీ వచ్చి బయటికి లాగుతారా? ఏమిటంటే మా ఆయన తీసుకెళ్తున్నారు భలే పనేనే అని ఏమైనా అడ్డుపడితే, ఏమిటంటే మా ఆవిడని తీసుకెళ్తున్నారు నరకానికి భలే పనేనే మా ఆవిడ అని ఏమైనా ఆపుతాడా? ఆయన ఆపడో, ఆమె ఆపదు, కులం ఆపదు, మతం ఆపదు, నిన్ను ఆపి కాపాడేవాడు యేసయ్య ఒక్కడే. యేసయ్య ఒక్కడే.
దాన్ని గుర్తుపట్టాలి. నేను ఇదే చెప్పింది. చాలా మంది దేవుని మాటలు వింటారు కానీ అందరూ సీరియస్గా చాలా మంది వింటారు సీరియస్గా తీసుకుని ఏముందిలే అని. ఏముందిలే అనుకున్న యోధా గతి చివరికి ఏమైందో ముందే చెప్పేశాను. తన తాడు తనే తెచ్చుకొని, తన మెడకి తనే కట్టుకొని, తనే వ్రేలాడి దారుణంగా కన్ను మూసిన పరిస్థితి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమించి ఇచ్చిన అవకాశాన్ని తెలిసి ఎందుకు తిరస్కరించుకుంటున్నారు? రేపటి రోజున ఆయన ముందుకెళ్ళి నిలబడితే పాపం ఎందుకు చేసావని అడగడం. నువ్వు చేసావు, అందరూ చేశారు, ఎందుకు కడిగేసుకోలేదు అని అడుగుతాడు. నేను ఛాన్స్ ఇచ్చా కదా కడుక్కోవడానికి, నా రక్తమే దారపోసా కదా, ఎందుకని నిర్లక్ష్యం చేసావని అడుగుతాడు. ఏం చెబుతారు? కాబట్టి ఇంకా ఎవరైనా ఏ కారణం చేతైనా ఆలోచించి వెనకడుగేస్తే, ఈరోజు నేను ఎలా స్ట్రైట్గా నిలబెట్టి విషయం చెప్పానో రేపు యేసయ్య కూడా అంతే, ఏం మార్పు ఉండదు. కాబట్టి జాగ్రత్త పడితిరా, తొందరగా పరిగెత్తి మేలుకోండి. ఏడిసేవలే పోవా అంటే నాకేం నష్టం లేదు. ఎందుకంటే ఎప్పుడో 18 ఏళ్ల క్రితమే ఒక్క నెల కూడా కాల తెలుసుకొని మారు మనసు పొందా, బాప్తీసం పొందా, ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఈరోజు ఆయన కోసం బతుకుతున్నా. నాకేం నష్టం లేదు, నన్ను ఎటకారం చేసేవాడికి నష్టం. నేను చెప్పిన ఈ మాటలు సీరియస్గా తీసుకొని వారికి నష్టం. యోధా ఏ విషయంలో రాంగ్ స్టెప్ వేసాడో తెలుసా? జీవసహితమైన యేసయ్య వాక్కు వెదజల్లబడుతుంటే దగ్గర కూర్చొని విన్నాడు, కానీ ఆ మాటల్ని తీవ్రంగా పరిగణించలేదు. దేని విషయంలో అంటే పాపం విషయంలో, లోకాశల విషయంలో వాడు తీవ్రంగా తీసుకోలేదు. రెండవది, నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభువులో స్థిరంగా ఉన్నవారికి ఆయన సిద్ధపరిచిన తేజో రాజ్యమును గూర్చినటువంటి సందేశము వాడు నమ్మలేకపోయాడు. అల్పమైన ఈ లోకాన్ని లక్ష్య పెట్టొద్దు, దాన్ని వదిలేయి. నీకు ఏదున్నా ఏది లేకపోయినా, నువ్వు తిన్నా తినకపోయినా, లోకంలో సమస్తం నువ్వు కోల్పోయినా, నీవు నన్ను కలిగి ఉంటే చాలు, నిత్యత్వం అంతా నీదే అని ఆయన పలికిన మాట ఈరోజు కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఆనాడు యోధా నిర్లక్ష్యం చేశాడు. యేసయ్య చెప్పాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం? ఒకడు లోకం మొత్తం కోల్పోయిన పర్వాలా, నన్ను సంపాదించుకుంటే వాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. వానికి ఇహాపర 2 విధముల మేలు. యోధా ఏమో పైసామే పరమాత్మ, డబ్బుంటే సమస్తం ఉంటుంది, డబ్బులుంటే చాలు. ఏదన్నా నువ్వు చెప్పేది ఉంటే పైసలు వచ్చే మార్గం చెప్పంతే అని ఫిక్స్ అయిపోయాడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. యోధాకి డబ్బు మిగిలింది. ఆ డబ్బును అనుభవించాడా? తీసుకెళ్ళి పడవేసి ఊరేసుకున్నాడు. తాను కలిగి ఉన్న నజరేయుడగు యేసు, పేతురు నీ ఆస్తి ఎంత? లెక్కలేనంత. ఎక్కడెక్కడుంది? ప్రపంచమంతటా ఉంది. ఈ లోకంలోనే ఉందా? నో విశ్వమంతా ఉంది. అంతెప్పుడు సంపాదించావు? అంత సంపాదించడం ఎదురా పిచ్చోడా? అంతటిని నిర్మించిన వాడే నా ఆస్తి అయిపోయాడు, నా సొంతం అయిపోయాడు. విశ్వ నిర్మాణకుడైన వాడే నా వాడైనప్పుడు టోటల్ విశ్వమే నాది. విశ్వ సింహాసనం మీద కూర్చునేటువంటి రాజే నా వాడైనప్పుడు ఆయన పట్టమహిషిగా ఆయన పక్కన కూర్చునే నాకు సెకండ్ లీడింగ్ నాదే. చెప్పు, ఇప్పుడు డబ్బు సంపాదించుకొని అది చూసుకొని ఆనందపడి యేసును విసర్జించిన యోధా ధన్యుడా? యేసు చాలు అనుకొని లోకాన్ని విసిరి అవతల కొట్టిన పేతురు ధన్యుడా? ఎవరు ధన్యులో మీరే చెప్పాలి. పేతురుకి మరి పైసలు ఉన్నాయా?
లేవు, కానీ యేసు ఉన్నాడు. చాలు. యేసయ్య ఈ మాట చెప్తే యోధాకు నచ్చలా. నేను చెప్తున్నా, ఇలాగూ చెప్పుకుంటూ పోతే అనేక సంగతులు ఉన్నాయి. వాటిలో ఒకటి, పాపమును గురించి దేవుడు చెప్పిన మాటని యోధా తీవ్రంగా తీసుకోవాలా, ఒకటి. రెండవది, ఆయన తీసుకురాబోతున్న రాజ్యమును గురించి దేవుడు చెప్పినటువంటి మాటల్ని యోధా తీవ్రంగా తీసుకోవాలా, రెండు. ఆఖరిది, అసలైంది, శ్రేష్టమైంది, మూడవది. సరే, అయిందేదో అయిపోయింది, తప్పు జరిగింది. తప్పు జరగకముందు యేసుతో కొన్ని సంవత్సరాలు గడిపాడు కదా. గడిపినప్పుడు యేసు మనసు ఏమిటో, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన కృప ఏమిటో గ్రహించలేకపోయాడు. ఆయన ప్రేమని సీరియస్గా తీసుకోలేకపోయాడు. ఆయన కృపని సీరియస్గా తీసుకోలేకపోయాడు. తన పాపాన్నే తీవ్రంగా తీసుకున్నాడు. ఇక్కడ అస్సలు తప్పిపోయింది యోధా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పెందుకు జరిగింది అని యేసయ్య అడగడం. నువ్వు బలహీనుడిరా, నీ బతుకు నాకు తెలుసు, తెలిసే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టా. అయితే నా పాయింట్ ఏంటంటే, తప్పేదో జరిగిపోయింది, అయిందేదో అయిపోయింది. అయిపోయిందని నీకు నువ్వే తీర్పు తీర్చేసుకొని నీకు నువ్వే న్యాయాధిపతిలాగా వ్యవహరిస్తావా? నీకు శిక్ష వేయాలన్నా, నేను రక్షించాలన్నా నేను కదా. ఆ అధికారం నాది కదా, అవకాశం నాకు కదా నువ్వు ఇవ్వాలి. నా ప్రేమని, నా కృపని తక్కువ అంచనా వేసి తేలిగ్గా తీసుకున్నావేంటి? ఇది యోధా చేసిన తప్పు. తొలగిపోయాడు. దేవుని కృప, ప్రేమను అర్థం చేసుకోవటంలో తొలగిపోయాడు. పేతురు లైఫ్ తీసుకుంటే, పేతురు ఇక్కడ మెలకువగా అడిగేశాడు. యోధా అయితే 30 వెండి నాణ్యాలకు యేసును అమ్మాడు. పేతురేమో అప్పటిదాకా ఆయనతోనే ఉండి కొన్ని గంటల్లోనే ఆ యేసు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. పెద్ద తేడా ఏం లేదు. అతనేమో పైసలకు అమ్మాడు, ఇతనేమో తెలియదని వేశాడు. కానీ అమ్మినోడేమో తనకు తానే తీర్పు తీర్చుకొని దేవునికి అవకాశం ఇవ్వకుండా తను నశించాడు. పేతురేమో తేడా పడి కూడా యేసయ్య ప్రేమను అర్థం చేసుకొని, ఆయన కృపను ఆధారం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకున్నాడు. దేవుని కృపని, ప్రేమని పేతురు అర్థం చేసుకున్నాడు. యోధా తప్పిపోయాడు. ఈరోజు ఇక్కడ కూడినటువంటి వాళ్ళు, సేవకులు మొదలుకొని విశ్వాసులు అందరికీ చెప్తున్నా, నువ్వు దేనిలోనన్నా తప్పిపోయే ఛాన్స్ ఉంది. ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో అడుగులు జారే అవకాశం ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ప్రేమించేటువంటి విషయంలో, ఆయన నీ పక్షాన చూపే కృప విషయంలో పొరపాటును కూడా తప్పిపోవద్దు. నీ ఆత్మీయ యాత్రలో కొన్నిసార్లు అడుగులు రైట్గా పడతాయి, కొన్నిసార్లు పొరపాటు అడుగులు పడతాయి. పొరపాటు అడుగులు పడేటట్టు సాతాను నిన్ను రేపుతాడు. పొరపాటు అడుగులు పడిన తరువాత నీ పక్కన చేరి నిన్ను కృంగగొడతాడు, కృంగదీస్తాడు. నువ్వు పనికిరావు, నువ్వు అలా, నువ్వు ఇలా అలా అని నిరాశ ఊబిలోకి నెట్టేస్తాడు. నీకు నువ్వే తీర్పు తీర్చుకొని దేవుని ప్రేమని, కృపని పక్కన పెట్టుకునేటువంటి పరిస్థితికి వాడు నిన్ను తీసుకొని రావడానికి ట్రై చేస్తాడు. అలాంటి టైంలో నీకు దేవుడు నిన్నెలా దృష్టిస్తాడో గ్రహింపు ఉండాలి. నేను చెప్తున్నా, సాతాను ఫిర్యాది అయి నీ మీద దేవునికి నేరాలు మోపితే దేవుడు వానితో, నిజమే సాతానా, నువ్వు చెప్పింది కరెక్టే, వీడు మస్తు బద్మాషిగాడు ఉన్నాడు, ఈమె నిజంగా బద్మాషే అనడు. నోరుమోయ్, ఎవర్రా నువ్వు నా బిడ్డ గురించి చెప్తావు? అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు నా కుమారుడు అంటాడు దేవుడు. అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉంది నా కూతురు. నా బిడ్డ మీద చెప్పడానికి వచ్చా అంటాడు. ఎక్కడుందంటే మీకు తెలియని వాక్యమా? జకర్యా 3వ అధ్యాయంలో ఉంటుంది, ఇంటికి పోయి చదువుకుందరు. కానీ అతను మలిన వస్త్రాలు గలవాడే కనపడుతున్నాడు. అపవాది కూడా అతని మీద నేరారోపణ చేస్తున్నాడు. కానీ అతడు మాత్రం ఎక్కడున్నాడో తెలుసా?
నన్ను ఇలా అంటున్నాడు అని ఆయన ఎక్కడో పోయి ఉండలా, యెహోవా సముఖంలోకి వచ్చాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సముఖంలో నిలిచినందున దేవుడు అతని మీద కృప చూపి అతని పక్షంగా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మలిన వస్త్రాలతో ఉన్నటువంటి యెహోషువను అపవాది చూపించి, ఇతను తేడా అంటే ఎవడు చెప్పాడు? నా బిడ్డ అగ్నిలో నుండి తీసిన కొరవి, అంటే నిప్పులాంటోడు నా బిడ్డ అంటున్నాడు. అది దేవుని ప్రేమ, అది దేవుని కృప.